రకరకాలైన ప్రజలను గురించి మొట్టమొదటిగా తిన్నాకే తల వంచే కుటుంబం. అయ్యో ఎక్కడుంది ఇది? ఆదివారం వస్తే చాలా ఎక్కడుందో కనిపించట్లేదు. అయ్యో ఎక్కడుంది ఇది? ఆదివారం వస్తే చాలా కనిపించదు. అబ్బా ఎక్కడ దాక్కుంది ఈ మేరీ? ఎక్కడ పెట్టేసింది అమ్మా? మేరీ మేరీ పొద్దునే ఎందుకు ఇలా అరుస్తున్నాడు ఈయన? ఏమ్మా మేరీ, వాళ్ళు ఏం వారం? ఆదివారం. నీకు నీ పిల్లలకు అస్సలు బాధ్యత లేదు. ఏదది? ఎక్కడ పెట్టావు అది? ఏంటండి? స్తోత్రం స్తోత్రం ఏసయ్యా, కనబడాలి ఏసయ్యా. స్తోత్రం ఏసయ్యా, ఎక్కడున్నాయా? కనబడాలయ్యా. ఇదో అండి. ఏమా బైబిల్ ఎవరు అడిగారు? మాంసం కొట్టుకెళ్ళాలి, పోయి ఫస్ట్ వెళ్ళి సంచి తీసుకురాపో. ఏంటండి చర్చికి వెళ్ళట్లేదా? చర్చిగా? మాంసం వండి తిన్నాకే నిమ్మలంగా చర్చికి వెళ్తున్నాం. పోయి ఫస్ట్ సంచి దాపో. సరే అండి. ఇద్దో అండి. సరే, నేను మాంసం కొట్టుకెళ్ళి వస్తాను. నువ్వు అందులోపు ఎరగడ్లు కట్ చేసి ఉంచు. ఏంటండి చిన్న ఎరగడ్ల పెద్ద ఎరగడ్ల? అబ్బా ఏమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్నావు, అది కూడా తెలీదా? రెండు కలిపి కట్ చేయి, అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది. పో. సరే అండి. అమ్మా టొమాటో ఎక్కడ పెట్టావమ్మా? సినిమాకి టైం అయిపోతుంది. సినిమా వేసేస్తారమ్మా. అమ్మా ఎందుకు నా పొద్దున్న ఇలా అరుస్తున్నావు? ఇదో పట్టుకో. మా ఇది ఏ సినిమాట అమ్మా? వెళ్ళి టీవీ మధ్య అమ్మా. పొద్దున్న చూస్తే ఆయన అరిసెళ్ళదు, ఇప్పుడు చూస్తే నువ్వు అరుస్తున్నావు. ఆ చర్చికి లేట్గా వెళ్తే ఆ పాష అరుస్తాడు. ఆదివారం వస్తే చాలు నేను అందరి మధ్య నేను నలిగిపోతున్నా. పట్టుకో. ఏందమ్మా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నాన్న చికెన్ షాప్కి వెళ్ళి వచ్చే వరకు చూస్తావమ్మా. నిన్న ఉపవాస ప్రేయర్కి వెళ్ళి సీరియల్ మిస్ అయిపోయా. ఈరోజు ఎలా అయినా చూసేయాలి. మేరీ మేరీ, మాంసం సారిచ్చాను. ఇవాళ పోయి వంట చేసి తిన్నాకే నిమ్మలంగా చర్చికి వెళ్తున్నావు. వెళ్ళి వంట చెప్పు. ఏంటండి ఇప్పుడే 8:30 పైన ఏంది? ఎప్పుడు వండాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు చర్చికి వెళ్ళాలి? అబ్బా ఏమ్మా పాటలే కదా పాడుతూ ఉంటారు. మెసేజ్ ఇచ్చే టైంకి వెళ్ళొచ్చులే. పోయి ఫస్ట్ వంట చెప్పు. అయ్యో నిషి నిషి, బైబిల్ కనిపించట్లేదు నాన్న. కొంచెం తొందరగా ఎత్తుకు పెట్టవా? చర్చికి టైం అయిపోయింది, వెళ్ళాలి. మా అంతా ఎత్తుకేసామమ్మా, ఎక్కడా కనిపించలేదు. పక్కన ఇప్పటికే టైం అయిపోయింది. పక్కన వాళ్ళు బైబిల్లో చదువుకుందిలే, పదా. అయ్యో నిషి, హ్యాండ్ బ్యాగ్ లోనే ఉంది నిషి, చూసుకోలేదు నిషి. నువ్వన్నా ఒక తల్లివేనా? బ్యాగ్ లోనే పెట్టుకుని ఇల్లంతా ఎదిగించావు. ఏ రోజైనా బైబిల్ చదివితేనే కదా ఎక్కడ పెట్టావు గుర్తుంటది. సరే పదా. మనసు కాదు, మేకప్ రెడీ. మా వీధిలో ఉండే వాళ్ళందరూ పారిపోవాలి, మా చర్చిలో ఉండే వాళ్ళందరూ బెదిరిపోవాలి. నా దిష్టి నాకే తగిలేటట్టు. ఇక్కడెక్కడో దోమల మంది వాసన. ఇదేనా నా కొడుకు సంపాదన అంతా దీన్ని మేకప్కే తగలబడిపోతుంది. రూతు లాంటి కోడల కోసం ఎదిగితే ఏజబెల్ లాంటి కోడలు దొరికింది. ఏం చేస్తాం? ఏంటత్తగారు ఏదో అన్నట్టున్నారు? ఏం లేదమ్మా, చర్చికి టైం అయింది, వెళ్ళలేదా అని అడిగాను అంతే. అయినా చర్చికే కదమ్మా వెళ్తున్నావు, ఏదో ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్టు. ఏంటో రెడీ అవడం? అందంగా ఉన్నాను, రెడీ అవుతాను. మధ్యలో మీదేంటి? అందం అంట అందం. ఆ రోజుల్లో నా అందం ముందు నీ అందం దేనికి పనికిరాదు. అవును, ఆ అందాన్ని తట్టుకోలేకే మా మామయ్య గారు ఎప్పుడు. ఎలాగో మేకప్ చేసుకోవడం కూడా అయిపోయింది. ఒక చిన్న ఫోటో తీసుకొని ఇన్స్టాలో పోస్ట్ చేసేస్తే ఇవాళకి అయిపోద్ది. రెడీ టు చర్చ్.
అమ్మా అమ్మా చర్చికి టైం అయిపోయిందమ్మా ఇంకా ఎంతసేపు? నేను ఎప్పుడు రెడీ నాన్న. దర్శనం భాగం కృతజ్ఞత కానుకని తీసుకున్నావా? తీసుకున్నా నాన్న. నాన్న, ఈరోజు దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాడో చూసావా? ఆ రోజు ఎన్నో బాధల్లో మనం ఉన్నప్పుడు ఏసీ కనుక మన జీవితంలోకి రాకపోయింటే మనం ఏమైపోయే వాళ్ళమో కదా. అవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటే ఆయన జీవితాంతం స్తుతించిన ఆయన రుణం తీర్చలేము. ఇంకా ఏసీ గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం చర్చికి వెళ్ళి సువార్త ప్రకటించాకే ఇంటికి వస్తాం. ఓకేనా? సరే. అబ్బాయి వస్తున్నారా తమ్ముడు? అబ్బా చూసేసారా? తమ్ముడు చర్చికి రావచ్చు కదా తమ్ముడు. నా ఇంట్లో పోయిన యూట్యూబ్లో వాక్యాలు చూసుకుంటారన్నా. యూట్యూబ్లో మిగతా వాళ్ళు వాక్యం చూసుకోవడంలో తప్పు లేదు, కానీ ఫిబ్రవరి 10:24లో రాయబడినట్లు కొందరు మారినట్లుగా ఆయన మందిరానికి మనం మారకూడదు. చర్చికి రా తమ్ముడు. అన్న మీరు పోతా ఉండండి, మీ వెనకాలే వస్తున్నాను. సరే తమ్ముడు. ఇదొకడు ఇంట్లో అంతా పనులు చేసి చర్చికి రావాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ఆహ్వానించుచున్నాను. కొంతసేపు కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని దీని యందు మనము ఉత్సహించి సంతోషించదమని రాయబడినట్లు ఇక్కడ ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈయనగుడు ఉన్న బాధల్లో సంతోషిస్తున్నారా? తిన్నారా అంటూ తనకు కంప్లైంట్ అవుతే ఇంటికి పోతున్నా అనుకుని సాధిస్తున్నాడు. పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతును, పూర్ణ బలముతో నిన్ను సేవించెదను. ఆదివారం ఒక్కరోజే వస్తుంది. ఆ అమ్మాయిని చూసేదానికే మందిరానికి వస్తున్నాను. ఏది ఎక్కడ? ఓ పాట పాడుతున్నావా? పాడు పాడు, నేను పాడతాను. నేను చూడాసయే నా తోటి పలుకు ప్రైసి, నేను చూడాసయే నా తోటి పలుకు ప్రైసి, నువ్వు లేకుంటే నా బ్రతుకు శూన్యమేనులే, నువ్వు లేకుంటే నా బ్రతుకు అర్థం లేదులే ప్రైసి. సరే, ఈరోజు ఎలా అయినా ఆత్మలో నింపబడాలి. గ్లోరీ 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 గ్లోరీ. సారీ అండి, సారీ. అందరూ మోకాళ్ళకి ప్రార్థన చేసుకుందాం. ఏంటి మా అత్త ఆత్మవేశంతో ప్రార్థన చేస్తుంది? ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బలంగా ప్రార్థన చేస్తున్నట్టున్నారు. దేవా, ఎలా అయినా వీళ్ళ ప్రార్థన ఆలకించయ్యా. స్తోత్రం 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 దేవా. ఈ రోజు నా కోడలు కొంచెం ఎక్కువగానే మేకప్ వేసింది. యేసు నామంలో దాని చేయిని విరగొట్టండి తండ్రి. యేసు నామంలో దాని తల మీద బలంగా కొట్టండి తండ్రి. నీకు స్తోత్రం. యేసు నామంలో దీన్ని యేసు రక్తాన్ని చెల్లుతుంది. యేసు నామంలో పో పో. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసులో ఉన్న భారం అంతా తీరిపోయింది. ఏంటి నా పేరు వినిపిస్తుంది? ఏసయ్యా, ఈ ప్రార్థన వినద్దు ఏసయ్యా. ఆగమే, నీ గురించి నేను చేస్తాను ఇప్పుడు. ఏసయ్యా, ఈ ముసల్దాని ప్రార్థన అసలు వినద్దు ఏసయ్యా. పేతురు రక్త మీద వచ్చిన జ్వరాన్ని యేసునామంలో అత్తకి ఇవ్వండి ఏసయ్యా. యేసునామంలో ఇవ్వండి ఏసయ్యా. మా అత్తకు మారు మనసును దయచేయండి అయ్యా. యేసునామంలో ఆమేన్. అందరూ కూర్చుందాం, కొంతసేపు దేవుని వాక్యాన్ని విందాం. దానికన్నా ముందు పోయిన వారం నేనేం చెప్పాను బాబు చెప్పు?
ఈయనేంది నా ఉన్నట్టు ఇట్లా లేపాడు. ఇప్పుడు ఆన్సర్ చెప్పకపోతే పరుగు పోతుంది. ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. పాస్టర్ గారు పోయిన వారం దావీద్ గురించి చెప్పారు పాస్టర్ గారు. వెరీ గుడ్ వెరీ గుడ్. దావీద్ గురించి ఏమని చెప్పాను? దావీద్ని వాళ్ళ అన్నదమ్ములు ద్వేషించారా. దావీద్ వచ్చి గొల్లియాతుని రాళ్ళతో కూడా చంపేశాడు. అందుకని దావీద్ వాళ్ళ అన్నలు దావీద్ని ఎత్తి గుంట్లో పడేశారు. ఆ తర్వాత దావీదు చెప్పిన మాట లేదా, అందుకని దావీద్ని ఐగుప్తుకి అమ్మేశారు పాస్టర్ గారు. ఐగుప్తుకి వెళ్ళినా మాటిన్లా, అందుకని ఫరో దగ్గర పనిచేశాడా, వాళ్ళు ఎత్తుకుపోయి జైలు వేసేసారు. దావీదుని ఐగుప్తుకి అమ్మేశారా? ఇదేందిరా కొత్త కథలా ఉంది. పాస్టర్ గారు ఇంకా ఉంది, ఆగండి. ఆ తర్వాత సడన్ గా సమయం తాత వచ్చాడా, దావీదుని అభిషేకించాడు. దావీదు ఐగుప్తుకే రాజు అయిపోయాడు పాస్టర్ గారు. దావీదు ఐగుప్తుకే రాజైపోయాడా? అసలు ఈ కథ ఎక్కడుందిరా బైబిల్లో? నిర్గమకాండంలో ఉంది పాస్టర్ గారు, కానీ రెఫరెన్స్ అయితే గుర్తులేదు పాస్టర్ గారు. నువ్వు చాలా బాగా వింటున్నావు బాబు, కూర్చో. పాస్టర్ గారు నేను మిమ్మల్ని రోజు ఫాలో అవుతాను, మీరు చెప్పిందల్లా వింటుంటాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వస్తున్నది దేవుని మందిరానికి అని మర్చిపోవచ్చున్నారా? ప్రసంగి 5:1 రాయబడినట్లు మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీ ప్రవక్తనను జాగ్రత్తగా చూసుకోండి అని రాయబడింది, చదవలేదా? మరియు హోషియా 14:2 రాయబడినట్లు మీ మాటలు సిద్ధపరచుకొని ఆయన యొద్దకు తిరుగుడి అని రాయబడి ఉంది, మీరు చదవలేదా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీ ప్రవక్తనను జాగ్రత్తగా చూసుకొని ఆయన యొద్దకు రండి, మేళ్లను పొందుకోండి. ఆమేన్. అయ్యా తండ్రి, ఈ రోజు వరకు కూడా నీ సన్నిధికి ఎలా పడితే అలా వచ్చాము, మమ్మల్ని క్షమించయ్యా. ఇంకెప్పుడు అలా చేయము తండ్రి. భయభక్తులు కలిగి నీ మందిరానికి వస్తామయ్యా. ఆమేన్. ఇంతవరకు చాలా ఓపికగా చేసిన స్కిట్ని విన్నారు. చాలా పెద్ద పిల్లలతో నేను చేయించాను, మీరు చూసింటారు. ఎందుకో తెలుసా, మీరు చాలామంది సండే స్కూల్కి పిల్లల్ని పంపించట్లేదు, పిల్లలు కొరతగా ఉన్నారు. అందుకే చూడండి, హౌస్ వైఫ్స్ చేస్తున్నారు స్కిట్ని. ఎన్నిసార్లు నేను తిట్టినా పాపం చాలా ఓపికగా మర్చిపోతూ వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో కూడా ప్రతిరోజు ప్రాక్టీస్కి వచ్చేవాళ్ళు. దయచేసి మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. అన్ని చేతుల మీదుగా వాళ్ళందరికీ చిన్న గిఫ్ట్. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి శోభక్ గారు వేదిక మీద కోసం, డాయస్ మీద కోసం. శోభక్ త్వరగా ఈ సండే స్కూల్ పిల్లలకి ఇద్దాం, వాళ్ళ పేరెంట్స్కి ఇద్దామా? ఆ పేరెంట్స్ మన పిల్లలు వాళ్ళ పేరు పెట్టి పిల్లలు. మొట్టమొదటి దీపిక ఫ్యామిలీ అక్క కళాకరండి త్వరగా. పైగా మన మధ్యలో మన సోషల్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు శోభక్ గారు మన మధ్యలో అక్క ముందుకు వస్తుంది. అక్క చేతి మీదుగా మరి ఆ పిల్లల తల్లిదండ్రులకి ఆ బైబిల్ని ఇవ్వడం జరుగుతుంది. చెప్పకూడదు మై పరస ముందుకు రండి. మీ పక్కన